వీడియోలోని మీకు నేను జామ ఆయిల్ పంట ప్రాఫిట్స్ గురించి చెప్తాను. ఇవి ఒక ఎకరాకి ఈ జామ ఆయిల్ 30 నుంచి 40 టన్నుల దాకా అవుతాయి. మనకి చూసుకుంటే జామ ఆయిల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఎలాంటి నేలలైనా పెరుగుతుంది. ముఖ్యంగా మెట్ట భూముల్లో వేస్తుంటారు బాగా. ఇది ఎకరాకి 30 నుంచి 40 టన్నులు అని చెప్తున్నాను కదా. ఒకవేళ నీళ్ళు అసలు ఏమీ లేకపోతే 25 టన్నులైనా వస్తాయి అన్నట్టు. 25 నుంచి 30 టన్నులు అయితే గ్యారంటీగా వస్తాయి. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వస్తాయి టైం పీరియడ్. ఈ ఒకవేళ నీళ్ళుండి బాగా నీళ్లు పెడుతున్నాం అనుకో, మనం బాగా సేద్యం చేసి బాగా దున్నుతా మొత్తం బాగా చేసుకుంటే కనుక 2.5 ఇయర్స్కే వస్తాయి. బాగా నీళ్లు పెట్టుకుంటా అట్లా చేసుకుంటే. ఇంకా దీనికి ఇలాగా కటింగ్స్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక కటింగ్ తీసుకున్నా కూడా 9 ఇయర్స్లో మనం 3 టైమ్స్ తీసుకోవచ్చు కటింగ్. ఇవి బేసిక్స్. ఇక ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎకరాకి మనకి ఏదైతే ఒక 25,000 దాకా ఖర్చు వస్తుంది. మొక్కలు అయితే ఫస్ట్ మొక్కలు వేసినందుకు ₹6, ₹7, ₹8 అట్లా పడుతుంది మొక్కకి. డిపెండ్ అపాన్ సీజను అట్లా బట్టి. ఇంకా ఖర్చులు ఉంటాయి కదా, ఇంకా దున్నటం వేయటానికి కూలీలు అన్నీ చూసుకున్నా కూడా 25,000 వేసుకోవచ్చు ఎకరాకి. ఇప్పుడు 3 ఇయర్స్కి ఈరోజు రేటు చెప్తున్నాను. మేము అమ్మాము ఆల్రెడీ. ₹6,370 ఈ రేటు ఉంది ఈరోజు. ఏప్రిల్ 5 ఈ వీడియో చేసే టయానికి 2025 ప్రస్తుత ధర ₹6,370 ఉంది. ఒక ఎకరాకి మనం 3 ఇయర్స్కి గాను లెక్కేసాను నేను. 191,100 ఈరోజు రేట్ వేసుకుంటే వస్తాయి. దగ్గర 190,000 వేసుకోవచ్చు. ఇంక 30 టన్నులు అనేది 30 నుంచి 40 అవుతాయి అని చెప్పాను కాబట్టి 2 లక్షలు అయితే నికరంగా వేసుకోవచ్చు, వస్తాయి. కానీ ఈ రేట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండట్లేదు మన దగ్గర. ఇది ఒక 4-5 నెలల క్రితం మంచి రేటు ఉండింది. 7,500 దాకా చెప్పారు. 7,500 చెప్పారు. ఇప్పుడు చిన్నగా తగ్గించి 6,300 తగ్గించేశారు. అంటే దగ్గర 1,300 దాకా తగ్గించారు. ఇప్పుడు ఒకవేళ 40 టన్నులు ఇప్పుడు మేము ఈరోజు కొట్టాము. మా 40 టన్నుల దాకా రెండో కోత ఇది. 40 టన్నులు వచ్చినాయి ఎకరాకి. దగ్గర ఒక లారీకి మీకు 30 టన్నులు అవుతాయి. 30 టన్నుల దాకా వేస్తారు లారీకి. సో ఒక లారీ వెళ్ళిందంటే నీకు వాళ్ళు 2 లక్షల వరకు మీకు చేతిలో పెడతారు. ఇంకొకటి, రైతులు ముందు వాళ్ళు వ్యాపారస్తులు కొట్టిన వాళ్ళ దగ్గర మీరు మొహమాటం లేకుండా మీ చేతిలో డబ్బులు పెట్టిన తర్వాతనే ఒక లారీకి అయ్యే లోడు వెళ్ళిందంటే మీ చేతిలో 2 లక్షలు మినిమం చేతిలో పెట్టుకున్న తర్వాతనే అమ్మండి. ఎందుకంటే మనం తిరగలేము వాళ్ళ చుట్టూ. అట్లాగా వాళ్ళు కొంతమంది 50,000, 60,000 అట్లా, అంటే అందరూ చేయరు, కొంతమంది చేస్తున్నారు, అందుకే చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో 40 టన్నులు మేము 40 టన్నులు ఈజీగా అవుతుంది మాకు కొద్దిగా వాటర్ ఫెసిలిటీ ఉంది. సో అందువల్ల 2,50,000 ఈజీగా వస్తున్నాయి అన్నట్టు 3 ఇయర్స్కి ఒక ఎకరాకి. సో ఇంకెన్ని ఎకరాలు ఉంటే అంత అమౌంట్ అనేది మీరు అప్పుడు లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎకరాకి 2.5 అంటే అది 10 ఎకరాలకైతే ఎంత అవుతుందో మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని ఉప్పు నేలలు ఇవి ఉంటాయి కదా, అలాంటివి
ఏ నీళ్ళు అసలు ఉండవు. అలాంటి ఫేసుల్లో కూడా 25 టన్నుల వరకు వస్తున్నాయి. 25 టన్నులు 25 నుంచి 30 టన్నుల దాకా వస్తాయి. సపోజ్ అది రేట్ అనేది ఈ సంవత్సరమే కొంచెం బాగుంది. అంతకుముందు అయితే 3000, 4000, 4500 అట్లా కూడా ఉన్నింది. సో మనం యావరేజ్గా ఇప్పుడు 5000 వేసుకున్నా కూడా ఇది లెస్లో అంటే బాగా తక్కువ వేసాను అన్నట్టు. వేసుకున్నా కూడా నీకు 1,25,000 వస్తుంది. సరే 25,000 ఖర్చులు తీసేసినా కూడా మనకి 1,00,000 రూపాయలు 3 ఇయర్స్ మీద వస్తుంది అన్నట్టు. సో మీకు నష్టం అయితే ఏం రాదు. దీనిలో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఎవరన్నా భూమి కనుక ఉండి వాళ్ళు కనుక అంటే వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు, ఇంకా మెయింటెనెన్స్ ఇట్లాగా చేయలేము అనుకున్న వాళ్ళు ఒక్కసారి కనుక వేసి చుట్టూ కనుక కంచె పెట్టుకొని వెళ్ళిపోయినా కూడా మీకు ఏం కంచె లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇవేమి బర్రెలు అట్లా వెళ్ళి పోయి అంత ఏమి ఉండవు కదా, మేసేది కూడా ఏమి ఉండదు. సో బర్రెలు ఇలాంటివి కూడా గొర్రెలు ఇలాంటివి ఏం తినేవి కూడా ఉండదు ఈ మొక్కలు. సో ప్రాబ్లం లేదు. 1 ఇయర్ వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. సో అది అన్నట్టు. వేయగానే మనకు లక్షల్లో వచ్చేస్తాయి అని యూట్యూబ్లో చాలా చూపిస్తుంటారు. అదంతా ఏమీ లేదు. ఇది వాస్తవం. ఈరోజు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. జామ ఆయిల్ కొట్టంగానే ఇగో ఇట్లా వస్తుంటాయి అన్నాడు. ఇలాంటి వీడియోలు వస్తుంటాయి. సో మీకు నచ్చితే కనుక సంప్రదించి మిగతా వాళ్ళు దగ్గరలో ఉన్న రైతుల ఎక్స్పీరియన్స్ని చూసుకొని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రేట్ అయితే మటుకు ఇది రేట్ ఉంది. ఈరోజు నేను అమ్మిన రేటు 6,400 కూడా అమ్ముతున్నారు. ఈరోజు రేటు ఇది April 5, 2025. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రభుత్వానికి నిర్ణయించుకుంటుంది రైతుల దగ్గర నుంచి వినిపిస్తున్నది చెప్తున్నాను. ఈ మనకి రేట్ అనేది ఖచ్చితంగా ఉండట్లేదు. మధ్యలో అది దళారుల మధ్య వల్ల మరి పేపర్లో వాళ్ళు అలా సిండికేట్ అయ్యి అట్లా తగ్గిస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఇది ఒక రేటు అనేది ఫిక్స్డ్గా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఈ కందుకూరు నియోజకవర్గం దగ్గరలో అప్పుడు ఏషియన్ పల్పు వస్తుందని చెప్పారు పేపర్ మిల్స్. ఇంకా తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇంకా తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఈ ఏరియాలో కనుక ఒక పేపర్ ఇండస్ట్రీ కనుక పెట్టగలిగితే చాలా వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులకి. విన్నవించుకుంటున్నారు. దయచేసి మీరు ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఈ మద్దతు ధరని కొంచెం పెంచే విధంగా తోడ్పడగలరని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.